టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సహజ నటి జయసుధ గురించి పరిచయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ని మొదలుకొని చాలా మంది హీరోస్ సరసన జతకట్టింది జయసుధ. ముఖ్యంగా తెలుగు సినిమాలే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇది ఇలా ఉండగా గతంలో బాలచందర్ దర్శకత్వంలో సహజ నటి జయసుధ ఎక్కువగా నటించింది. ముఖ్యంగా ఈమె నటించిన సినిమాలలో విశ్వనటుడు కమల్ హాసన్ కూడా ఎక్కువగా నటించేవారు. అంతేకాదు వీరిద్దరూ కలిసి చాలా సినిమాలో నటించడంతో లేనిపోని రూమర్స్ కూడా అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. దీనికి తోడు వీరిద్దరూ కలిసి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం, ఒకే స్టేజ్ పై కలిసి పాటలు పాడడం చూసి ఇక నిజంగానే వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు అని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపించాయి. అయితే ఇదే విషయంపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జయసుధ క్లారిటీ ఇచ్చింది. ఇంటర్వ్యూలో భాగంగా అప్పట్లో మీరు కమల్ హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు కదా, నిజమేనా అని ప్రశ్నించగా, అబ్బా ఎక్కడికి వెళ్లినా ఇదే ప్రశ్న అడుగుతున్నారు అంటూ కాస్త చిరాకు పడింది జయసుధ. తర్వాత క్లారిటీ ఇచ్చింది. మేమిద్దరం ప్రేమించుకోలేదు, కానీ ఇద్దరం కలిసి ఎన్నో సినిమాలు నటించాం. ముఖ్యంగా బాలచందర్ సినిమాలంటే జయసుధ కమల్ హాసన్ జంట ఉండేది. అలాగే ఇద్దరం కూడా స్టేజ్ పై పాడేవాళ్లం. ముఖ్యంగా ఆయన ఒక బెస్ట్ సింగర్ కూడా. జర్నలిస్టులు నాకెలాగైతే సహజ నటి అని బిరుదిచ్చారో అలాగే మా ఇద్దరి జంటకి కూడా మంచి గుర్తింపు అందేలా చేశారు. ముఖ్యంగా మేమిద్దరం ఒక సినిమాలో నటిస్తే చూడముచ్చటగా ఉందని, చాలా చక్కటి జంట అని మమ్మల్ని పొగిడేవారు. అంతే తప్ప మా మధ్య ఏమీ లేదు అంటూ జయసుధ క్లారిటీ ఇచ్చింది. ఇక కమల్ హాసన్ విషయానికొస్తే వాణి గజపతిని వివాహం చేసుకున్న ఈయన తర్వాత విడాకులిచ్చి ప్రముఖ ఆర్టిస్టు సారికను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఇద్దరి కూతుళ్లు జన్మించిన తర్వాత ఆ సారికకు కూడా విడాకులిచ్చి ప్రముఖ నటి గౌతమితో డేటింగ్ చేశారని వార్తలు కూడా వినిపించాయి.